ఫైల్ ప్రాసెసింగ్ ఇన్ C#. మరి ఫైల్ ప్రాసెసింగ్ అవసరం ఏంటి అనేది ఫస్ట్ మనం గమనించాలి. నార్మల్గా మీరు తీసుకున్న వేరియబుల్స్ ఏవైతే క్లాస్లో కానీ లేదంటే ఒక మెథడ్లో కానీ ఉన్నాయో అవన్నీ కూడా మెమొరీ వేరియబుల్స్ అంటాం. మరి అవన్నీ కూడా ర్యామ్లో స్టోర్ అవుతాయి. ర్యామ్ అనేది టెంపరవరీ మెమొరీ. మరి ఈ టెంపరవరీ మెమొరీలో ఉన్న డేటా మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే క్లియర్ అయిపోతుంది. మరి అలా కాకుండా మీరు స్టోర్ చేసే డేటా పర్మనెంట్గా ఉండాలి. మళ్ళీ మీకు రేపు చూసుకోవాలన్నా కానీ యాక్సెసిబిలిటీగా ఉండాలి. దాంట్లో ఏదన్నా మార్పులు చేర్పులు చేయగలగాలి మీరు ఆ డేటాని. అట్లా ఆ విధమైన ప్రాసెస్ మీకు కావాలి అంటే ఫైల్స్ అనే టాపిక్లోకి మనం వెళ్ళాలి. ఈ ఫైల్స్ అనే టాపిక్లో ఫైల్స్ని మనం ఏదో ఒక మీడియాలో అంటే హార్డ్ డిస్క్లో కావచ్చు, లేదంటే ఫ్లాపీలో, ఇట్లాంటి ఏదో ఒక స్టోరేజ్ డివైస్లో, ర్యామ్లో కాకుండా ఒక స్టోరేజ్ డివైస్లో ఫైల్స్ని క్రియేట్ చేసి దాంట్లో మనకు కావాల్సిన డేటాని, అంటే టెంపరవరీగా మనం స్టోర్ చేసే యొక్క వేరియబుల్స్లో ఉన్న డేటాని పర్మనెంట్గా మీరు రేపటికి ఉపయోగపడే విధంగా ఫైల్స్ రూపంలో మీరు ఈ యొక్క సెకండరీ స్టోరేజ్లో, అంటే ఈ డిస్కుల్లో కావచ్చు, వేరే ఏవైనా సరే స్టోరేజ్ డివైజెస్లో స్టోర్ చేసుకొని మీరు ఆ యొక్క డేటాని మెయింటైన్ చేసేదానికి ఫైల్స్ని వాడడం జరుగుతుంది. ఆ యొక్క డేటాని ఈ ఫైల్స్ రూపంలో మీరు ఆ యొక్క సెకండరీ స్టోరేజ్లో స్టోర్ చేయడం, ఆ విధానాన్నే స్ట్రీమింగ్ అని కూడా అంటాం. అక్కడ స్టెప్ బై స్టెప్ ఈ యొక్క ట్రాక్స్లో, సెక్టార్స్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు కావాలన్నప్పుడు వాటిని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. మరి ఫైల్ని క్రియేట్ చేసేదానికి మనకి ఫైల్ స్ట్రీమ్, దానికి క్రియేట్ అని, పాత్ అని, ఈ విధంగా ఈ రెండు విధానాలలో ఇవ్వచ్చు. లేదంటే ఓపెన్ మెథడ్ ద్వారా కూడా ఫైల్ పాత్ ఇచ్చి, అంటే ఏ లొకేషన్లో, ఏ డ్రైవ్లో మీరు స్టోర్ చేస్తున్నారు, దాని పేరేంటి, ఫైల్ పేరేంటి, అవి ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్గా ఫైల్ పేరే ఇచ్చినట్లయితే మీరు కరెంట్ లొకేషన్లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో ఆ యొక్క లొకేషన్లో స్టోర్ అవుతుంది. మరి ఫైల్ మోడ్ ఏంటి, ఏ మోడ్లో మీరు ఓపెన్ చేయబోతున్నారు, క్రియేట్ మోడా ఏంటి అనేది మీరు మెన్షన్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ దీనికి ఉన్నాయి. చూడండి, ఇది ఒక కన్స్ట్రక్టర్, ఇది ఒక కన్స్ట్రక్టర్. ఇక్కడ పాత్ మోడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాత్ మోడ్ యాక్సెస్, వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ షేరింగ్ కూడా ఇవ్వడం జరిగింది, షేర్ టైప్ కూడా. ఓకే, మరి చూడండి, రీడ్ రైట్, రీడ్ రైట్, ఈ మోడ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్యూమరేటర్స్ కూడా ఇన్హెరిటబుల్, నాన్, రీడ్ రైట్ ఇట్లా ఉన్నాయి. మరి ఫైల్ మోడ్ ఇచ్చేటప్పుడు ఈ మోడ్లో కూడా మీరు ఆ కన్స్ట్రక్టర్ని బట్టి మీరు ఎలా వాడుతున్నారనే దాన్ని బట్టి ఈ మోడ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చూసినట్లయితే ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇక్కడ మెయిన్ నేమ్ స్పేస్ వచ్చి system.io అనేది మెయిన్ నేమ్ స్పేస్. దాని కిందనే మీకు ఈ యొక్క ఫైల్ స్ట్రీమింగ్కి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ దాని కింద ఉండే క్లాసెస్ అన్నింటిని మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఫైల్ నేమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. నేమ్ ఇక్కడ persons.spr అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైల్ నేమ్ ఇది, ఎక్స్టెన్షన్ ఇది. వీళ్ళనంత చిన్నగా ఇచ్చుకోండి, ఎందుకంటే దాస్ మోడ్లో ఫైల్ నేమ్ లెంత్ 8 క్యారెక్టర్స్ అండ్ డాట్ ఎక్స్టెన్షన్ లెంత్ 3 క్యారెక్టర్స్ ఉంటుంది. మీరు వేరే మోడ్ చూసినట్లయితే అది అంటే విండోస్ మోడ్లో డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్గా ఇచ్చుకోండి, అన్నిటిలో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఫైల్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాని ద్వారా చూడండి ఫైల్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ నేమ్ ఈ యొక్క పాత్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ నేమ్ మాత్రమే ఇచ్చాను. అంటే సి డ్రైవ్, డి డ్రైవ్ ఇట్లా డైరెక్టరీస్ అవన్నీ మెన్షన్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఫైల్ మోడ్ ఏమి ఇచ్చామంటే క్రియేట్ మోడ్, ఫైల్ని క్రియేట్ చేయమని మాత్రం ఇచ్చాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. మరి ఫైల్ ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది అనేది మీరు గమనించాలి. ఇక్కడ సిస్టంలో చూసినట్లయితే నాకు క్లాస్ 2 అనే దాంట్లో బెన్ రిలీజ్ అనే దాని కింద చూడండి ఈ ఫైల్ క్రియేట్ అయింది. బట్ దాంట్లో ఇంతవరకు ఏ డేటాని నేను పంపించలేదు, రైట్ చేయలేదు. ఫైల్ మాత్రం జస్ట్ క్రియేట్ అయింది అంతవరకే. ఓకే, రిమూవ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ దాంట్లోకి రైట్ చేయాలంటే ఎట్లా అనేది మీరు గమనించినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో చూడొచ్చు. ఫైల్ నేమ్ దాన్ని ప్రీవియస్ ప్రోగ్రాంలో లాగా క్రియేట్ చేసాం క్రియేట్ మోడ్ ద్వారా. ఇక్కడ డాట్ అంటే మోడ్స్ అన్నీ కూడా వస్తాయి. డాట్ పెడితే అపెండ్ మోడా, క్రియేట్ మోడా, ఓపెన్ మోడా ఏంటి అనేది. సో మరి దాంట్లోకి రైట్ చేసేదానికి బైనరీ రైటర్ అనే ఒక క్లాస్ ఉంది. వన్ టైప్ ఆఫ్ క్లాస్ ఇది రైట్ చేసేదానికి. మరి దీనిలో ఆ యొక్క క్రియేట్ చేసిన ఫైల్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని పాస్ చేసాం. సో ఇక దిస్ వన్ డాట్ రైట్ అనగానే మనం ఏమి ఇస్తామో అవంతా కూడా రైట్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇంతకుముందు మన ఫైల్ బ్లాంక్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ చూసినట్లయితే ఇంతకుముందు రిమూవ్ చేసాను దాన్ని, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయండి. అక్కడ ఇచ్చిన డేటా మనకి రైట్ అయింది. ఓకే, మరి మనకి వన్స్ ఒక ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ షార్ట్ ప్రోగ్రాంలో అయితే ఓకే, లెంతీ ప్రోగ్రామ్స్ మీరు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఫైల్లో మీరు అప్పుడప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డిఫరెంట్ మోడ్స్లో. కాబట్టి క్లోజ్ అనే మెథడ్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. ఫైల్ స్ట్రీమ్ని క్లోజ్ చేశాను, అట్లనే దీన్ని కూడా బైనరీ రైటర్ని క్లోజ్ చేసాం, రెండు ఆబ్జెక్టులని ఈ విధంగా. మరి వన్స్ రైట్ చేసిన తర్వాత రీడ్ చేయడం ఎలా అనేది ఈ ఎగ్జాంపుల్లో మనం గమనించవచ్చు.
సో ఆల్రెడీ మన ఫైల్ క్రియేట్ అయి ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ కమెంట్స్లో పెట్టేశాను. ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది కాబట్టి క్రియేట్ కాకపోతే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇచ్చేసుకోండి. లేదంటే ఫైల్ ఎగ్జిస్ట్ అనే ఒక మెథడ్ ద్వారా మీరు ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఫైల్ ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కండిషన్స్ పెట్టుకొని. ఎనీవే ఇక్కడ ఆల్రెడీ మన ఫైల్ క్రియేట్ అయి ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ మోడ్లో ఓపెన్ చేస్తున్నామండి. ఓపెన్ మోడ్లో బైనరీ రీడర్ క్లాసు ఇప్పుడు వాడాం. ఇంతకుముందు బైనరీ రైటర్ వాడుతున్నాం, ఇప్పుడు బైనరీ రీడర్ వాడాం. సో ఆ రీడ్ చేసిన దాన్ని ఒక్కొక్క స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం రీడ్ స్ట్రింగ్ అనే మెథడ్ ద్వారా. బైనరీ రీడర్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ ఇక్కడ రీడ్ స్ట్రింగ్ అనే మెథడ్, దాని ద్వారా రీడ్ చేసి ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు రైట్ లైన్ ద్వారా డిస్ప్లే చేసుకుంటూ వచ్చాం. సో మనం ఇంతకు ముందర ప్రోగ్రాంలో రైట్ చేసిందంతా కూడా ఇప్పుడు మనకి కనిపించబోతుంది చూడండి. ఓకే, అదేవిధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా మీరు ఈ యొక్క ఫైల్ ప్రాసెసింగ్లో పెట్టుకోవచ్చు. మనం ఇంతకు ముందర ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ప్రీవియస్ టాపిక్స్లో ట్రై, క్యాచ్, త్రో అనే కీవర్డ్స్ని వాడాం. ఇప్పుడు ఫైనలీ అనే బ్లాక్ కూడా మనకి ఈ యొక్క ఫైల్ ప్రాసెసింగ్లో వాడుకోవచ్చు. ఫైల్స్ని అంతా యూజ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఫైల్ నేమ్ సిఎల్బి అనే ఫైల్ నేమ్. దీన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, రైట్ మోడ్లో ఇచ్చాం, రైట్ చేసాం, దాన్ని ట్రై బ్లాక్లో ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత లాస్ట్లో క్లోజ్ చేసేటప్పుడు మీరు ఫైనల్లీ అనే దాని కింద క్లోజింగ్, అంటే ఇంకా ఏమీ లేదు ఆ ఫైల్స్ తోటి ఏమి అవసరం లేదు అన్నట్టు ఫైనల్లీ బ్లాక్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో కూడా గమనించవచ్చు. సిఎల్బి అనే దాన్ని క్రియేట్ చేసాం, ఇక్కడ ట్రై బ్లాక్లో ఇదంతా ప్లేస్ చేసాం, క్లోజ్ చేసాం. తర్వాత ఓపెన్ మోడ్లో ఇక్కడ చూడండి సిఎల్బి. ఓకే, ఓపెన్ మోడ్లో ఆ members.clb అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం, మరి రీడ్ చేస్తున్నాం. ఫైనల్లీ బ్లాక్లో ఈ విధంగా క్లోజ్ చేసాం. మరి ఇక్కడ మనం ఓపెన్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో దీంట్లో గమనించినట్లయితే ఈ members.clb అనే ఫైల్ని క్రియేట్ చేసాం. ఓకే, దాంట్లో డేటాని స్టోర్ చేసాం. తరువాత ఇక్కడ ఫైల్ నేమ్ సిఎల్సి అని ఇచ్చి ఓపెన్ చేస్తున్నాను ట్రై బ్లాక్లో. సిఎల్సి అంటే రాంగ్ ఫైల్ నేమ్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ ద్వారా రైజ్ అవుతుంది. ఎందుకు, మీరు క్రియేట్ చేసిన ఫైలు కాకుండా వేరే ఫైల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. ఓకే,